మండలం సాదాపురం పంచాయతీ పరిధిలో అంగన్వాడీ మండల కార్యాలయంలో సిడిపిఓ డి మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా ఆదోని మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 229 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 5G ఫోన్లు పంపిణీ చేయడమైనది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్త్రీలు చిన్నపిల్లల సంరక్షణ కోసం ICDS ద్వారా అంగన్వాడీ కార్యకర్తలను వారి సహాయంగా ఉండడం కోసం ఆయాలను ఏర్పాటు చేసి మహిళా శిశు సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, అందులో వీరందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సంతానం అవసరం ఉంది. కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలింతలకు, పుట్టిన శిశువులకు బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అందజేస్తున్నాయని, కాబట్టి గర్భవతులు, బాలింతలు, శిశువులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారాన్ని తీసుకొని మీరు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని మహిళలకు సూచించారు. అనంతరం సిడిపిఓ డి మల్లేశ్వరి మరియు అంగన్వాడీ సూపర్వైజర్ అందరూ కలిసి అంగన్వాడీ సెంటర్లకు చాలా చోట్ల సొంత భవనాలు లేవని, అలాగే వేతనాలు పెంచాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మీ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పార్థసారథి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, కౌన్సిలర్లు ఏవి సురేష్, చిన్న బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కుడిగిరి నీలకంఠ, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్, బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, ఉషేనప్ప యాదవ్, మధుసూదన్ శర్మ మొదలైన వారు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఆదోనిని కర్నూలు జిల్లాను ముందుంచుతాం. స్వర్ణాంధ్ర వికాస్ విజన్ 2047 సాధించుకుంటాం. సలహాలు, సూచనలు ఇవ్వడం ఇది కూడా చాలా కీలకమైన అంశం. మనము ఈ రోజు వీళ్ళు మహిళలుగా చూస్తాం. మన ఇంట్రెస్ట్ ఈ మహిళలతో పాటుగా వీళ్ళ కడుపులో ఉన్న బిడ్డ మీద మన ఇంట్రెస్ట్. వాడు ఆదోని పౌరుడు, ఆదోని తరాన్ని, ఆదోనిని లేదా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన సత్తా ఒకబోయే బిడ్డలకు ఉంది. వాడు బలవంతులుగా పుడితే తప్ప మంచి ఆహారం, తల్లి తీసుకునే ఆహారం మీదనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుంది. కాబట్టి వీళ్లకు మంచి ఆహారం ఇచ్చి ఆ బిడ్డల్ని బలంగా ఈ భూమి మీదకి తేగలిగితే, ఆరోగ్యవంతంగా ఈ భూమి మీదకి తేగలిగితే మనము సక్సెస్ సాధించినట్టే. బలహీనంగా ఉన్న పిల్లలు మన శాఖ తరఫున ఆటపాటలతో కూడిన విద్యతో పాటు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సంపూర్ణ భోజనం కూడా ప్రతిరోజు పిల్లలు పోషకాహారం ఉండకుండా ప్రతిరోజు పిల్లవాడికి 100 ml పాలు, ఒక గుడ్డు, ఒక పూట ఆకుకూరల పప్పు లేదంటే కూరగాయల సాంబారు, అన్నం వేడిగా ఉండడానికి మన ప్రభుత్వం మన పిల్లలకి మా శాఖ తరఫున సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇదే కాకుండా ప్రతి నెల గర్భవతికి, బాలింతలకి మనం చేసుకున్నంత పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వేడిగా జరగాలన్నా ఇంట్లో చేసుకున్న ఉద్దేశంతో ప్రతి నెల మనకి సెంట్రల్ గవర్నమెంట్ పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి నెల 2 సార్లు ఒక గర్భవతి అంటే శ్రీమంతం కింద జరపడం. శ్రీమంతం అంటే వాళ్ళని సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం శ్రీమంతం కింద ప్రతి నెల ఒక గర్భవతి లేదా చిన్న పిల్లలకి 7 నెలల నిండు పిల్లలకి కూడా అమలు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా. ఇది మన శాఖ తరఫున మనం గర్భవతులకి, బాలింతలతో పాటు శిశువుల వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ పెట్టారు సార్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు